of refinement and culture, the human values are fast disappearing. మానవతా విలువ సమసిపోగానే నాగరికత అంతా వెలిచిపోయి With the loss of human values, the very culture is lost. ఇట్టి పవిత్రమైనటువంటి భూమి యందు శివుడు పుట్టక ఇంకెక్కడ పుట్టాడు? That's the reason why Lord Shiva has chosen Earth as his birthplace. ఈ రుద్రమునందు పండితుడు వారు చెప్పినట్టుగా అనేక నమ్మక చమకాలు చేరటం చేతనే రుద్రములు అయిపోతున్నాయి. As his Pandit declared here, that Rudra consists of Namaka and Chamaka. ఇట్టి మహత్తరమైనటువంటి యొక్క శక్తులు ఎక్కడి నుంచి వచ్చాయి? This mighty power, what's their origin? కృష్ణ యజుర్వేదం నందు ఉన్నటువంటి యొక్క నమ్మక చమకాలు తీసుకొని దీనిని పూర్తి ఏకీభవించి ఐక్యం చేసి తద్వారా ఒకటి మంత్రమును ఏర్పరిచారు. Therefore, Namaka and Chamaka is the harmony and the combination of all the verses contained in Krishna Yajurveda. ఈ కృష్ణ యజుర్వేదంలో ఉన్నటువంటివి ఏ దేని యందు కూడా కలరాదు. Those that are noticed in Krishna Yajurveda are not found anywhere. ఏ వేద శాస్త్ర ఇతిహాస పురాణంలో ఆ వేదం నుంచినే మనము ఆవిర్భవించాలి. In fact, all of the spiritual texts had their origin out of this Krishna Yajurveda. కానీ ఈనాటి వేదములన్నీ పేదపడిపోయినవి. And the Veda is neglected today. కారణం ఏమిటి? Why? దీన్ని ఉచ్చరించేటువంటి యొక్క వ్యక్తులు లేకపోవటమే కారణం. Because there are nobody who would repeat, who would chant. వేదములన్నీ పేదపడిపోయినవి. And all these Vedas are neglected. వేదముల పేద కాదు. In fact, Veda is not so poor and low. అది రిచి. దానికి మించినటువంటి మరొకటి లేవు. Veda is richest of all. There is nothing beyond. అన్ని కూడా మానవుని యొక్క స్థితిగతులన్నీ కూడాను వేదములు అందే ఏమిటి ఉన్నవి. Man's position and plight and condition are very well contained in Vedic text. ఇట్టి వేదమును సర్వుడు కూడాను ఉచ్చరించవచ్చునని పూర్తి కూడా భగవంతుడు అని అనుగ్రహించాడు. God has gifted Veda such that all can chant repeatedly. దీనికి జాతి మత భేదములు ఏమాత్రము లేవు. The Veda chanting has no differences like caste, creed and community. Come on, boys. Boys, come on. American. Guru. స్త్రీ సూక్తం చెప్పండి. స్త్రీ సూక్తం. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మావః తామావః జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం అశ్వపూర్వామృతపద్యాం హస్తినాగప్రబోధినీం శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీర్దుషతాం కాంసోస్మితాం హిరణ్యప్రాకార. ఈ విధంగా ప్రతి దేశం నందుకును ప్రతి జాతికి ప్రతి మానవులకు తెలిపించాలనేటువంటి ఉద్దేశము స్వామి యొక్క ఉద్దేశము. It is Bhagavan's decision that there should be Veda chanting in every country, by everybody, by every caste, by every community, by every individual.